बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाह ताला को हाजिर नाजिर जानकर मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम की फरमादात के मुवाफिक इस साल तारीख साज हलफ बर्दारी की जा रही है। सबसे पहले मुंतखब सदर आली जनाब वीएस मुख्तार साहब की हलफ बर्दारी की जाएगी। मैं सबसे पहले वीएस मुख्तार हैसियत सदर अंजुमन अहले इस्लाम का हल्फ लेता हूँ। अंजुमन के खवानीन के मुताबिक ख्वाम मिल्लत की खिदमत करता रहूँगा। कोई जानेदारी नहीं करूँगा। खुदा हाफिज। भी अंजुमन के ओहदेदार और रुकन मुंतखब हुए वो तमाम हजरात मैं शुरू में ताला को हाजिर और नाजिर जानकर मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के फरमादात के मुताबिक इस साल तारीख साज हलफ बर्दारी की जा रही है। लिहाजा इस बार अंजुमन के ओहदेदार और रुकन की हैसियत से मैं हलफ लेता हूँ और अंजुमन के खवानीन के मुताबिक कौम मिल्लत की खिदमत करता रहूँगा। मुख्तार भाई जरा बात करो। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। ఈరోజు అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీ నూతన అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకొని నా మీద ప్రేమ అభిమానాలతో మా పొద్దుట ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారు, వేదిక మీద అలంకరించిన పెద్దలందరూ, ప్రత్యేక ఆహ్వానితులు రిటైర్డ్ ఐజీ ఎక్బార్ గారు, అందరూ కూర్చోాలి, సీఎం సురేష్ నాయుడు గారు, అందరూ నన్ను ఆశీర్వదించి పొద్దుటూరు పట్టణ ప్రజలకు, పొద్దుటూరు పట్టణ మైనారిటీ సోదరులకు అందుబాటులో ఉండి హోఫాస్తులు, అంజుమనాస్తులు కాపాడేదాని కోసం ముందుకుండాలని ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. వారి ఆశీర్వాదం ప్రకారం వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా ప్రజలకు సేవ చేసే అందుబాటులో ఉండే విధంగా నేను నడుచుకుంటానని చెప్పి మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. 40 సంవత్సరాల నుంచి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరెడ్డి గారి అడుగుజాడలు నడుస్తూ ఆయన నీతి నియమాలు మనం ఇతరులకు అన్యాయం చేయకూడదు, మనం తక్కువ ఖర్చుతో జీవించాలి, అక్రమ ఆస్తులను కూడగట్టకూడదు అనే నీతి నియమాలతోనే మేము జీవిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు. ఒక సెంటు స్థలము వేరే వాళ్ళది అన్యాయంగా అక్రమంతో చేయలేదు. అదే బాటలో జీవించి ఉన్నంతకాలం చనిపోయినంత వరకు అదే బాటలో ఉంటాము, అదే విధంగా ఉంటామని చెప్పి మరొకసారి మిమ్మల్ని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ నజరుల్లా షా ట్రస్ట్ కమిటీ
స్థలాన్ని కాపాడేదాని కోసం 35 సంవత్సరాల ముందు ఇతరులు కొనుగోలు చేసి ఇక్కడ బండలు వాడితే ఇదే వరదరారెడ్డి గారు వచ్చి ఆ బండలు పీకించి మసీదు కట్టడం జరిగింది. గునాదులు వేసినారు. ఈ మసీదు గునాదులు వేసింది వరదరారెడ్డి గారి ఫోటోలు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి. దానివల్లనే ఇంత విలువైన ప్రాపర్టీ ఈరోజు నిలబడింది. అనాకృతం చేసేదానికి మొన్న కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే 50-60 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇప్పుడు ఇది. ఇప్పుడు 50-60 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఇది. అది కాపాడుకునేదానికి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడంతా శుభ్రం చేసి కాంపౌండ్ కట్టుకునేదానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే డబ్బులు లేవు అని చెప్తే సీఎం సురేష్ నాయుడు గారు 10 లక్షల రూపాయలు నేను విరాళం ఇస్తాను, ఇలా కాంపౌండ్ కట్టుకోండి, ఈ కాంపౌండ్ ఆస్తిని కాపాడుకోండి అని చెప్పి 10 లక్షలు విరాళం ఇచ్చి ఇక్కడ మట్టి 5 లక్షల రూపాయలు మట్టి ఆయన సొంతంగా డబ్బు ఇచ్చింది కాక 10 లక్షలు ఇచ్చింది కాక ఈ మట్టి కూడా ఆయనే తోలిచ్చాడు. ఇట్లాంటి అందరూ సహకారంతోనే ఈరోజు ఈ స్థలాలు పక్కన ఒక కమ్యూనిటీ హాల్ కట్టాము. 1 కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్ కట్టాము. కొంత అప్పు చేసినాము, అంతా తీరిపోయింది. ఆ వచ్చే ఆదాయంతో పెద్దలు చెప్పినట్టు పేదలను కాపాడుకునే దానికి పేదలను తోడుబాటు ఉండేదానికి ఈ డబ్బంతా వస్తుంది. ఇదే విధంగా అంజుమన్ అహ్లే ఇస్లాం కమిటీకి వచ్చే ఆదాయం కూడా మసీదులకు సంబంధించిన అన్నిటికీ ఖర్చు చేస్తూ ఉన్నాం. ఆ ఖర్చు చేసిన వాటిల్లో ఎవరికైనా ఏదైనా డౌట్స్ వచ్చి అడగవచ్చు, అకౌంట్స్ చూసుకోవచ్చు, అకౌంట్స్ చూపించడానికి రెడీగా ఉన్నాం. కొంతమంది మసీదు ఇమాములకు ప్రతి నెల 3,500 రూపాయలు మనము అంజుమన్ అహ్లే ఇస్లాం ద్వారా ఇస్తూ ఉన్నాం. దానికి 2,50,000 నెలకు ఆదాయం వస్తే 2,50,000 ఖర్చు చేస్తూ ఉన్నాం. అంజుమన్ అహ్లే ఇస్లాం అనేది ఏదో ఒక దర్గాకో ఒక మసీదుకో ఒక దానికి సంబంధించింది కాదు. 100 సంవత్సరాలకు పైన ఏర్పాటు చేసుకున్న అంజుమన్ అహ్లే ఇస్లాం సంస్థ. ఈ సంస్థ అన్నిటికీ ఉరుసులు అయితేనేమి, గంధాలు అయితేనేమి, మసీదుల అభివృద్ధులు అయితేనేమి, ఈ నమాజులు అయితేనేమి, ఇంకా పండుగలు అయితేనేమి, ర్యాలీలు అయితేనేమి, మన భారతదేశంలో జరిగే ప్రతి విషయంలో ముందుకుండి ర్యాలీల సందర్భంగా ఇంకోటి ఏదైనా చేసేదానికోసం అని చెప్పి అంజుమన్ సంస్థ ఏర్పాటు చేసుకున్నారు. ఓన్లీ ఒక దర్గాకరో మసీదుకరో కాదు. కాబట్టి మనం అందరం గమనించాల్సింది అంజుమన్ ఈరోజు మేమంతా ఉంటాము, రేపు వేరే వాళ్ళు మారుతారు. ఈ అంజుమన్ వ్యవస్థను కాపాడే విధంగా మనం అందరూ పనిచేయాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, పెద్దలు వరదారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అంజుమన్ ఆస్తులే కాకుండా ఈ నజులా ట్రస్ట్ ఆస్తులే కాకుండా ఇంకా వక్ఫ్ బోర్డు ఆస్తులు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా కొంతమంది తక్కువ బాడీలకు తీసుకొని ఎక్కువ డబ్బు సంపాదించుకునే విధంగా కొంతమంది ఉన్నారని చెప్పి కంప్లైంట్ చాలా అంజుమన్కి ఇస్తూ ఉన్నారు. అవన్నీ ఎమ్మెల్యే గారి నోటీస్కి తీసుకుపోయి చక్కదిద్దుతాము. ఎక్కడ ఏది అన్యాయం జరగకుండా తన భేదం లేకుండా ఎవరైనా మనం నచ్చ చెప్పుకొని 10 మందికి ఉపయోగపడే పని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేస్తామని చెప్పి నేను మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మా పిలుపు మేరకు మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరందరూ కూడా భోజనం చేసి పోవాలని చెప్పి మరీ కోరుకుంటున్నాను. Islam